ఓకే అండి, మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మెయిన్ ఇంగ్రీడియంట్ చూసే ముందు ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అనుష. అనుష గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బెంగళూరు. వావ్. హాయ్ అండి. మీ పేరేంటి? శ్రావణి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మహబూబ్ నగర్. ఓ, ఇద్దరు హైదరాబాద్ కాదనమాట. మీ ఇద్దరికి పరిచయం ఉందా? సిస్టర్స్. ఓన్ సిస్టర్సా? కజిన్ సిస్టర్స్. ఓకే, సో ఇద్దరు రెడీయా మరి వంటలు చేయడానికి? రెడీ. సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? ఓకే. ఓ, ఉసిరికాయ సీజనల్ స్పెషల్. ఎస్. సో జనరల్ గా కార్తీక మాసంలో బాగా వాడతారు. కార్తీక మాసం అయిపోయింది, బట్ మనకు ఉసిరికాయలు వస్తూనే ఉంటాయి కాబట్టి చక్కగా దొరికినన్ని రోజులు వీటితో ఏమేమైతే వెరైటీస్ చేసుకోవచ్చు అన్నీ చేసేసుకోవచ్చు. సో అందుకే నేను కూడా ఈరోజు ఉసిరికాయలు తీసుకొచ్చాను. సో మీ ఇద్దరు కూడా చక్కగా ఆలోచించి ఉసిరికాయతో కొంచెం వెరైటీగా, అంటే ఉసిరికాయతో మనకి ఎక్కువ వెరైటీస్ ఉండవు, బట్ చాలా తక్కువ ఆలోచిస్తే ఏమన్నా అలా ఐడియాలు తట్టొచ్చు. సో కాబట్టి మీ ఇద్దరు కూడా ఆలోచించండి. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఎవరు ఫస్ట్ రెసిపీ పేరు చెప్తే అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా. ఓకేనా? మీరేంటో చాలా కన్ఫ్యూజింగ్ గా చూస్తున్నారు నన్ను అప్పటి నుంచి. ఓకేనా? సో ఉసిరికాయతో చక్కగా మంచి వంట ఆలోచించండి. ఓకేనా? సో నేను టైం ఆన్ చేస్తున్నాను. ఓకే, సో ఇద్దరు కూడా ఆలోచించడం మొదలు పెట్టండి. సో ఉసిరికాయతో ఏం చెయ్యొచ్చు? ఫస్ట్ ఉసిరికాయ అనగానే మనకి చక్కగా పచ్చళ్ళు గుర్తొస్తాయి. సో నేను పచ్చడి చేస్తాను. థ్యాంక్ యూ. ఐడియా ఉసిరికాయ పచ్చడి, ఉసిరికాయ తురుముతో. ఓకే సరే, ఆఫ్ చేసేస్తున్నా టైమర్. ఎలాగో మీరు స్టార్ట్ చేస్తారు కాబట్టి ఉసిరికాయ తురుముతో పచ్చడి. ఓకే, సో ఫస్ట్ అనుష మీరే వంట చేయాలి. ఓకే ఓకే అండి. మరి ఉసిరి తురుము పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. ఉసిరి తురుము పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయలు 100 గ్రాములు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, వేరుశనగ పలుకులు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 5, చింతపండు తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 5, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఎండుమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అనుష స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఏమన్నా మనం? ఇవన్నీ డ్రై. ఓకే, ఫస్ట్ పల్లీలు జస్ట్ కొంచెం లైట్ గా. ఓకే, సో కొంచెం ఉసిరికాయ పులుపు కాబట్టి ఇవన్నీ మనము పులుపు తగ్గించడానికి అన్నమాట. ఓన్లీ అది ఒక్కటి వేస్తే టేస్ట్ తినలేమనేసి. అవును, బాగా పుల్లగా అయిపోతుంది. సో అవన్నీ కొంచెం ఆ టేస్ట్ డామినేట్ చేయడానికి. నెక్స్ట్ జీలకర్ర, ధనియాలు. ఓకే, జస్ట్ ఇవి కొంచెం లైట్ ఫ్రై అయిన తర్వాత ఎండింగ్ లో నువ్వులు చేసేస్తే బాగుంటుంది. ఫస్ట్ నువ్వులు వేసేస్తే అవి మాడిపోతాయి. సో అంటే ఫాస్ట్ గా ఫ్రై అయిపోతాయి. ఇవి ఫ్రై అయ్యే లోపు అవి అయితే మళ్ళీ అవి కూడా కాలిపోతాయని చెప్పేసి. కాలిపోతాయి? లేగిస్తాయి కదా బయటికి, చిటపట్లు ఆడతాయి. ఎగ్జాక్ట్లీ, అన్ని కాలిపోతాయి పాపం ప్యాన్లో వేస్తే. కానీ ఇవి కొంచెం తొందరగా అయిపోతాయి. సో నువ్వులు అలా ఎగురుతున్నాయంటే అర్థం అవి వేగిపోయినాయండి. ఒక్కసారి పెట్టండి. ఒక సెకండ్ ప్యాన్ క్లాస్ వేస్తా. ఓకేనా? ఆఫ్ చేసుకో. చాలా ఇది. యాక్చువల్లీ జనరల్లీ పల్లీలు కొంచెం ఎక్కువ వేయించుతారు, కానీ ఇంకా ఎక్కువ వేయించితే పల్లీల టేస్ట్ ఎక్కువ వస్తుంది. సో కొంచెం మీడియంగా వేయించాలి. కావాలని అలా వేయించారా? ఓకే ఓకే. నెక్స్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని. ఓకే, ఇంత అవసరం లేదు, జస్ట్ హాఫ్ టేబుల్. ఒకసారి కొంచెం ఆయిల్. పచ్చిమిరపకాయలు వేయించుకోవడానికి. అండ్ ఈవెన్ వెల్లుల్లి ఏమో మంచి ఎసెన్స్ టేస్ట్ కోసం పెడదామా? పెట్టేసి పచ్చిమిర్చి వెల్లుల్లి ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసి ఇది అయిపోయిన తర్వాత తీసేసి ఫైనల్లీ మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉసిరికాయ. ఇప్పుడు అది వేయించను అన్నారు కదా? లేదు, వేయించాలి, లాస్ట్కి వేయించుతానని చెప్పి. ఓహో, ఓకే. సో ఇది మనకు ఒక 2-3 డేస్ అలా నిల్వ ఉంటుంది. అండ్ ఈవెన్ ఇవాళ చేసిన రోజు కంటే కూడా జస్ట్ ఒక నెక్స్ట్ డే తింటే ఇంకా చాలా టేస్టీగా, ఒక 1-2 hours తర్వాత అండ్ ఇంకా ఊరినట్టు అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే ఓకే, వేగిపోయింది.
సో ఏంటి మీరు బెంగళూరులో వర్కింగా? హౌస్ వైఫ్. ఇక్కడ హైదరాబాద్లో జాబ్ చేశాను అండ్ మ్యారేజ్ అయిన తర్వాత హౌస్ వైఫ్. ఎన్నాళ్ళైంది పెళ్ళై? 9 months. 9 months. ఓకే. హైదరాబాద్ మా పేరెంట్స్ది. ఓ, పెళ్ళయ్యాక బెంగళూరు వెళ్ళిపోయారా? మ్యారేజ్ అయిన తర్వాత బెంగళూరు. ఓకే ఓకే. అంతా ఇక్కడ. సో మీ హస్బెండ్ అక్కడ వర్కింగ్ అన్నమాట? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్. పేరు? యశ్వంత్. సో అయితే ప్రస్తుతం ఇప్పుడు ఫుల్ టైం అన్ని వంటల ప్రయోగాలు వీటి మీదే ఉన్నారా? బిజీగా ఉంది. నైస్. ఓకే. అది ఒక 2 seconds 1 minute చాలు. సో ఇదంతా అయిపోతే మనం గ్రైండ్ చేసేసుకోవటం? డైరెక్ట్ గా గ్రైండ్ చేయడమే. ఓకే. సో ఇప్పుడు ఈ పచ్చళ్ళు ఇవన్నీ బాగా వచ్చేసినాయి అనమాట. సింపుల్ కదా? సింపుల్ కదా, టైం టేకింగ్ కాదు కదా. యా. ఓకేనా? సరిపోతుంది. సో ఇది ఎలాగో కాస్త చల్లారాలి కాబట్టి ముందు అవి పట్టేసుకోవచ్చా? పట్టేసుకోవచ్చు. ఓకే. మనం ఫ్రై చేసిన పల్లీలు, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఓకే. టేస్ట్ అండ్ కొంచెం చింతపండు. యాక్చువల్లీ చింతపండు ఎందుకు వేస్తామంటే ఆల్రెడీ ఉసిరికాయ పులుపు ఉంటుంది, వేయని అవసరం లేదు. డౌట్ వస్తుంది అందరికి. కానీ ఏంటి అంటే ఈ పులుపు బాగుంటుంది అండ్ పచ్చడి లాగా అవ్వాలి అంటే 100% కొంచెం ఇది ఉండాలి, వేయాలి. ఇవన్నీ అనుష పెళ్లి అయిన తర్వాత నేర్చుకున్నావా, పెళ్లి కాకముందు నేర్చుకున్నావా? పెళ్లి తర్వాతేనా? సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. ఎవరు చెప్పారు ఇవన్నీ? సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. అంటే కొన్నిసార్లు మిస్టేక్స్ చేస్తాం కదా, దాని నుంచి తెలుసుకోవడం. అంటే మీ ఆయన చెప్పేవాళ్ళు అలాగది ఇలా అని? తనకి ప్రాక్టీస్. ఓకే. సో ఫస్ట్ ఇవి ఒకసారి గ్రైండ్ చేద్దామా? కొంచెం పసుపు. ఓకే. సాల్ట్. సో సరిపడా. ఎన్నిసార్లు వేస్తా? ఓకే. దీన్ని కొంచెం గ్రైండ్ చేస్తా. ఓకేనా? ఓకే, అది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిర్చి, వెల్లుల్లి. అండ్ దీంట్లో మనం ఒక 75% వేసుకొని జస్ట్ ఒక 25% వదిలేస్తే బాగుంటుంది. మొత్తం కంప్లీట్ గా పేస్ట్ అవ్వకుండా కొంచెం అలా తురుములా తగులు, కొంచెం టేస్టీగా ఉంటుంది. సరిపోతుంది. ఇంకా వాటర్ ఏం అక్కర్లేదు కదా? అవసరం లేదు. ఉసిరికాయ ఉంటుంది కదా, దాంట్లో నుంచి వచ్చేస్తుంది మనకి. అయిపోయిందా? అయిపోయింది. పోపు పెట్టాలి కదా నెక్స్ట్. అట్లా కొంచెం అది అంటే డ్రైగా అనిపిస్తుంది కదా, అలాగే ఉంటుందా? అలాగే ఉంటుంది. ఆయిల్ పోపు వేస్తాం కదా, అప్పుడు కొంచెం ఇది అయిపోతుంది. అదే చెప్పాను కదా, చేసిన డే కంటే నెక్స్ట్ డే చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీంట్లో వాటర్ వేస్తే బాగోదు టేస్ట్. ఓకే. సో ఇది ప్యాన్ హీట్ అయింది. ఆయిల్, పోపు, ఎండుమిర్చి, ఓకే, నార్మల్ కొత్తిమీర, కరివేపాకు. కట్టేద్దామా? సో పచ్చడి ఇందులో వేసి మిక్స్ చేస్తారా లేకపోతే పోపు అందులో వేస్తారా? లేదు, పచ్చడి కూడా ఇందులో వేసి మిక్స్ చేస్తేనే బాగుంటుంది. అలా అయితే బాగా కలుస్తున్నాయి. పెట్టండి. ఇది వేసినప్పుడు ఫస్ట్ కొంచెం మనం ముందుగా తురుము కొంచెం మిగిలించుకున్నాం కదా, పేస్ట్ చేయకుండా అది వేసేసుకోవాలి. ఓకే. వేసిన తర్వాత ఈ పచ్చడి పేస్ట్ చేసుకున్నది మొత్తం ఇందులో వేసేసాను. ఓకే. ఆఫ్ చేసేసిన తర్వాత సో మొత్తం మిక్స్ చేసేసుకుంటే మనకు కొంచెం ఇది పేస్ట్ బాగా అయింది కాబట్టి ఆయిల్లో మిక్స్ అవుతే బాగుంటుంది. ఓకే. అయిపోయింది.
అయిపోయింది. రెడీ. ఓకే, మరి ఉసిరి తురుము పచ్చడి రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఉసిరి తురుము పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో వేరుశనగ పలుకులు, జీలకర్ర, ధనియాలు, నువ్వులు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించి పక్కనుంచాలి. పాన్ లో నూనె వేసి ఉసిరి తురుము వేసి వేయించాలి. మిక్సీ జార్ లో వేయించిన వేరుశనగ పలుకుల మిశ్రమం, కొత్తిమీర, చింతపండు, పసుపు, ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. దీనిలో వేయించిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, వేయించిన ఉసిరికాయ తురుము వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో వేయించిన ఉసిరి తురుము, ముందుగా సిద్ధం చేసుకున్న పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఉసిరి తురుము పచ్చడి రెడీ.